ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి బడిగా. రండి 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 ప్రణుతించరండి బడిగా. పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప. నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవ బలి పూజను ప్రత్యేకముగా నిన్నటి రోజున ఈ లోకమును వీడి పరలోకానికి చేరినటువంటి మన సభలో చదువుచున్న బ్రదర్ సిరిల్ యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఆ కుమారుడి భూమిలో తెలుసో తెలియకో చేసిన తప్పిదాలను ప్రభు మన్నించి, మరి దుఃఖ సముద్రములో ఉన్నటువంటి తన తల్లిదండ్రులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ ధైర్యాన్ని, ఓదార్పును దయచేయమని ఈ పూజను ప్రత్యేకతముగా మరణించినటువంటి మన బ్రదర్ సిరిల్ గారి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేకతంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎవరెవరైతే కరోనా వ్యాధితో బాధపడుతూ ఉన్నారో, అటు మరణానికి జీవానికి మధ్యలో ఎంతో వేదన చెందుతూ ఉన్నారో, వారందరినీ ప్రభువుకు సమర్పించుకొని ఈ దివ్య బలిపూజ ద్వారా వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. కావున కన్నులు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప,
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఉన్నంత కాలము మనము రోజు రోజుకు ప్రభునికి దగ్గరయ్యి జీవించాలని ప్రభుని ఆశ. కానీ మరోవైపు దుష్టుడు ఎట్లా ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలను దేవుని బిడ్డలను మనకు చూపించి వాటిలో కట్టివేసి తన బిడ్డగా మార్చుకోవాలని చూస్తున్నాడు. ఇది ఒక యుద్ధం. ఒకవైపు దేవునితో ఉండాలని చూస్తే, దేవుని ఆశపడితే, మరోవైపు దుష్టుడు తన వైపు లాగాలని చూస్తున్నాడు. ఈ పోరాటములో మనము ప్రతినిత్యము మన హృదయాన్ని, మన జీవితాన్ని, శరీరాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఎంతవరకు ప్రభునికి ఇష్టడుగా జీవిస్తున్నాను? ప్రభునికి ఇష్టడుగా జీవించడం అంటే ఏమిటి? పాపానికి దూరంగా జీవించటం, ఈ లోక ఆశలకు దూరంగా జీవించటం, ప్రభునికి దగ్గరగా జీవించడమే దేవుడు మన నుంచి కోరేది. కానీ భూమిలో కొంతమంది దేవుని బిడ్డలు సత్యం తెలియక సాతాను ఎటు నడిపిస్తే అటు నడవటం, ప్రభుని ఆశీర్వాదాలకు, దీవెనలకు, ప్రభు సన్నిధికి దూరం అయిపోతూ వారి జీవితాలను, వారి శరీరాలను వ్యర్థం చేసుకుంటూ పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కవన కడులు మోసుకొని 2 చేతులు హృదయం మీద పెట్టుకుంటూ మనం ఎక్కడెక్కడ పడిపోయామో, ఎప్పుడెప్పుడు దేవునికి దూరం అయిపోయామో అటువంటి సందర్భాలను గుర్తుంచుకొని, ఒకవేళ తప్పిపోయిన కుమారుడి వల్ల ఉన్నట్లయితే ప్రభుని సమయంలో అడుగుదాం. ప్రభువా, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను మన్నించు స్వామి, నా పాపములు క్షమించి నన్ను మరలా నీ బిడ్డగా మార్చమయ్యా అని ప్రభుని ప్రార్థన చేసుకుందా. నూనె లేని దీపం వలె నా దీపము ఆరిపోతూ ఉన్నట్లుందయ్యా. నీ నూనె నాలో పోసి అందరికీ వెలుగుగా నన్ను మార్చుమయ్యా అని ప్రార్థన చేసుకో. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నాయాత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నాయాత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఆశానే గాలిలో, ఆశానే గాలిలో, పాపం అనే తుఫానులో, పాపం అనే తుఫానులో ఆరిపోతుంది నా దీపం. ఆరిపోతుంది నా దీపం. నూనె లేని దీపం వలె
అలమాడుచున్నది నాయాత్మ. నూనె లేని దీపం వలె స్తోత్రం. అలమాడుచున్నది నా ఆత్మ. కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. యేసయ్యా, నీ బిడ్డగా జీవించవలసిన నేను సాతాను శోధనలో పడిపోయి ఇటు ఎటూ లేకుండా పాపమనే ఊబులో ఉండి నీ దరికి రాలేని స్థితిలో ఉన్నానయ్యా. ఈరోజు మరలా నీ సన్నిధిలో ఉండి మోకరించి నా పాపములు అర్పించి అయ్యా నన్ను శుద్ధి చేసి మరలా నీ బిడ్డగా నన్ను అంగీకరించుమయ్యా. మరలా నేను కోల్పోయిన ఆశీర్వాదాలను, కోల్పోయిన దీవెనలను నాకు దయచేయము స్వామి. నేను చేసిన తప్పుల వలన నా కుటుంబము పాడైపోకూడదయ్యా. నా కుటుంబముల సమస్యల్లో చిక్కుకోకుండా నా పాపములు మన్నించి నా మీద, నా కుటుంబం మీద ఉన్న శాపాలను తొలగించు స్వామి. నువ్వు ప్రేమామయుడవయ్యా, మన్నించే దేవుడు తండ్రి. నన్ను మన్నించి మళ్ళా నీ హృదయాన్ని కట్టుకోమయ్యా అని ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. స్తోత్రం. నా ఇంటి దీపం నీవేనని తలచి నీకై తపించాను. 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 లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా. హృదయాల చీకటి తొలగింపరావా, హృదయాల చీకటి తొలగింపరావా. నా హృదయాల చీకటి తొలగింపరావా, నా హృదయాల చీకటి తొలగింపరావా. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నూనె దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమామయమైన సంరక్షణ విధానము విఫలము కానేరదు కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపుమనియు అన్ని విషయములను మాకు శ్రేయోదాయకముగా మార్చుమనియు నిన్ను బ్రతిమాలుచున్నాం. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పఠనము తోబీతు గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 16, 17 వచనములు. మొదటి పఠనము
తోబీతు గ్రంథము అధ్యాయం 3 పవిత్ర వచనములు 1వ వచనము నుండి 11వ వచనము వరకు మరియు 16, 17 వచనములు. ఆ మాటలకు నేను సంతాపము చెంది నిట్టూర్పు విడిచితిని, ఏడ్చితిని. ఈ క్రింది శోక గీతమును జపించితిని. ప్రభు, నీవు న్యాయవంతుడువు, నీ కార్యములన్నీయు న్యాయసమ్మతమైనవి. నీవు నమ్మదగిన వాడువుగా వెలుగొందువు. నీవు ఈ లోకమునకు న్యాయాధిపతివి. నన్ను కరుణతో బ్రోవుము. నా పాపములకు నన్ను శిక్షింపకము. తెలియక చేసిన తప్పిదములకు గాను నన్ను దండింపకము. నా పితరులు పాపములకు నన్ను శిక్షింపకము. మేము నీ ఆజ్ఞలను మీరితిమి, నీకు ద్రోహముగా పాపము చేసితిమి. నీవు మమ్ము మా శత్రువుల చేతి కప్పగింపగా వారు మమ్ము దోచుకునిరి. మమ్ము బందీలునుగా కొనిపోయి చంపివేసిరి. మేము ఏ జాతుల మధ్య చెల్లాచెదురైతిమో వారెల్లరూ మమ్ము ఆడబోసుకుని అవహేళనము చేయనట్లు చేసితివి. నీవు మా పితరులకు వారి పాపములకు తగిన శిక్షను, నాకు నా పాపములకు తగిన శిక్షను విధించితివి. మేము నీ ఆజ్ఞలను పాటింపలేదు, నీ పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తింపలేదు. కనుక మేము పొందిన శిక్ష సమసిద్ధమైనదే. ఇప్పుడు నన్ను నీ ఇష్టము వచ్చినట్లు చేయము. నా ప్రాణములు తీసి నీ లోకము నుండి కొనిపోము. నా శరీరము మట్టిలో కలిసిపోవునుగాక. నేను కన్ను మూయటయే మేలు. నేను పొందగూడిన అవమానములు పొంది విచార మనస్కుడనైతిని. ప్రభు, నీ ఆజ్ఞ ఇచ్చిన చాలు. నాకు చావు ప్రాప్తించి ఈ వేతనలన్నీ తీరిపోవును. నేనును శాశ్వత పదమును చేరుకుందును. కనుక నీవు నా మనవిని త్రోసిపుంచకము. ఇటీ దైన్య జీవితము జీవించుట కంటే, ఇటీ క్రూరవ మానవుల భరించుట కంటే చచ్చుట మేలు. ఆ రోజుననే మెదియా దేశమునందలి ఎగ్దాటన నగరమున వసించుచున్న రఘువేలు పుత్రిక సారాను ఆమె తండ్రి పనికెత్తే అవమానించెను. ఈ సారాకు 7 సార్లు పెళ్ళి అయినది. కానీ అస్మోదేయసు దుష్ట పిశాచము ప్రతి పర్యాయము సారా వరులను ఆమెను కూడక మునుపే చంపివేసేది. పనికెత్తే సారాతో, నీ భర్తలను నీవే చంపివేసి ఉన్నావు. ఇప్పటికే నిన్ను 7 కట్టబెట్టిరి, కానీ వారిలో ఒక్కరి వలన నీకు పిల్లలు పుట్టలేదు. నీ మగలు చచ్చిరి కనుక నీవు మమ్ము దండింతువా ఏమి? నీవును పోయి ఆ చచ్చిన వరులతో కలియుము. అప్పుడు నీ సంతానమును కంటితో చూచు దుర్గతి మాకు పట్టెదెనెను. ఆ మాటలకు సారా విచారంతో వెక్కి వెక్కి వేడ్చెను. ఉరిపెట్టుకొని చత్తుననుకొని మేడ మీదకెక్కిపోయి తండ్రి గది ప్రవేశించెను. కానీ ఆమె మరల, నేనిట్లు చేసినచో ప్రజలు నా తండ్రిని నిందింపరా? వారు నీకొక్కతయే కుమార్తె, నీవు ఆమెని గారాబముగా పెంచుకుంటివి. కానీ ఇప్పుడు ఆమె దిగులుతో ఉరిపెట్టుకున్నదనని అనరా? నేను వృద్ధుడైన నా తండ్రిని దుఃఖపెట్టి ఆ ముసల ప్రాణి విచారముతో మృత్యులోకము చేరుకున్నట్లు చేయటము న్యాయమా? కనుక నేను వివేకముతో ప్రవర్తించి ఈ ఆత్మహత్య యత్నమును మానుకోవలెను. నన్ను తీసుకొని పోమని మాత్రము ఆ ప్రభువును వేడుకొందును. అప్పుడే అవమానములను
భరింపనక్కరలేదనుకొనెను. అంతటా ఆమె గహవాక్షము చెంత నిలుచుండి చేతులెత్తి ప్రభువుని రీతిగా ప్రార్థించెను. దయామయుడైన ప్రభువు, నీకు స్తుతి కలుగునుగాక. నీ దివ్యనామము సదా కీర్తింపబడునుగాక. నీవు చేసిన ఈ సృష్టి అంతయు నిన్ను స్తుతించునుగాక. తోబితు మరియు సారా చేసిన ఈ ప్రార్థనలను దేవుడు మోక్ష పదము నుండి ఆలించెను. అతడు వారికి తోడ్పడుటకు తన దూత అయిన రఫాయేలును పంపెను. తోబితు కనులలోని పొరలను తొలగించి అతనికి మరలా చూపు దయచేయుటకు, సారా తోబీయులకు పెండ్లి కుదుర్చుటకు, ఆమె నుండి అస్మోదియోసు దుష్ట పిశాచమును పారద్రోలుటకును దేవుడు దూతను పంపెను. తోబియా సారాకు అయినవాడు కనుక ఆమెని పెండ్లాడే హక్కు ఇతర వరులందరికంటే కూడా అదనముగా అతనికి కలదు. అచ్చట తోబితు ముంగిట నుండి ఇంటిలోనికి అడుగుపెట్టినప్పుడే ఇచ్చట సారా కూడా మీద గది నుండి క్రిందికి దిగివచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని వాక్యం సజీవ వాక్యం, నీ వాక్యం నిత్యం, నీ వాక్యం సత్యం. దేవుని వాక్యం సజీవ వాక్యం, నీ వాక్యం నిత్యం, నీ వాక్యం సత్యం. లయమగు భూమి ఆకాశము నిత్యము నిలుచును నీ వాక్యము. లయమగు భూమి ఆకాశము నిత్యము నిలుచును నీ వాక్యము. వాక్యాన్ని పాటించి అనుదినం ధ్యానించి, వాక్యాన్ని ధ్యానించి అనుదినం పాటించి పరిశుద్ధులై ఉండేదం, దేవుని బిడ్డలై ఉండేదం. పరిశుద్ధులై ఉండేదం, దేవుని బిడ్డలై ఉండేదం. దేవుని వాక్యం సజీవ వాక్యం, నీ వాక్యం నిత్యం, నీ వాక్యం సత్యం. దేవుని వాక్యం సజీవ వాక్యం, నీ వాక్యం నిత్యం, నీ వాక్యం సత్యం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువిశేషం 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుండి 27 వరకు. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, ఓ బోధకుడా, ఒకటి సంతానము లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే ఆజ్ఞాపించెను కదా. ఒకానొకప్పుడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను. రెండవవాడు ఆ వితంతువుని వివాహమాడెను, కానీ అతడును సంతానము లేకయే మరణించెను. మూడవ వానికి ఆ గతియే పట్టెను. అట్లే 7 సంభవించెను. తుట్టతుదకు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థానమందు ఆమె ఎవరి భార్యగును అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరపడుచున్నారు. పునరుత్థానమైన పిదప వారు వివాహము చేసుకొనరు, వివాహమునకు ఇయ్యబడరు. పరలోకమందలి దేవదూతల వలె ఉందురు. నేనే అబ్రహామునను దేవుడను, నేనే ఇసాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను పలికిన దానిని
అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు అని యేసు సమాధానమిచ్చాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్నటి దినాన పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసయ్యను ఒక ప్రశ్న వేశారు. సొంకము చెల్లించటంలో వారు కొన్నటువంటి సందేహాల గురించి అడిగారు. దానికి యేసు చక్కటి సమాధానం ఇచ్చారు. అది పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు. మరి ఈనాటి సువిశేషంలో చూస్తే పునరుత్థానము ఉన్నదని, మరణించిన వారు మరలా లేచుదరని ఈ సత్యాన్ని నమ్మనటువంటి కొందరు ఈరోజు ప్రభువుని అడుగుతున్నారు. వారి పేరే సద్దూకయ్యలు. సద్దూకయ్యలు అనగానే ఆ గ్రూపు, ఆ ప్రజలంతా పునరుత్థానాన్ని నమ్మనివారు. అంటే మరణించిన వారు ఇంకంతే, మరలా వారు లేవడం ఉండదు, ఒకసారి మరణిస్తే ఇంక జీవితం అయిపోయింది అనే తలంచేవారు. కానీ వారు ఎక్కడ అడుగుతున్నారంటే అందరి సమక్షంలో అడుగుతున్నారు. ఏమిటి ఆడు అడిగిన ప్రశ్న అంటే, వారికి తెలుసు పునరుత్థానము తర్వాత ప్రభుని సన్నిధిలో, అంటే ఈ భూమి మీద జీవితం అయిపోయాక ఇక మరలా ఎటువంటి బంధాలు కానీ, తల్లి బిడ్డల బంధము కానీ, భార్య భర్తల బంధము కానీ ఇవేమీ ఉండదు. కానీ వారందరూ ఎందుకని ప్రభుని అడుగుతున్నారంటే, ప్రభుని నిందించాలని, ఆయనకు చెడ్డ పేరు తీసుకురావాలని, ఆయన పేరు చెడగొట్టాలని నలుగురు ముందు ఆయన అడిగారు. ఏమడిగారంటే, అయ్యా 7 సహోదరులు ఉన్నారండి. మొదటివాడు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొద్ది కాలం చనిపోయాడు. రెండవ వాడు ఆమెను చేసుకున్నాడు, మరలా అదే స్థితిలో మరణించాడు. మూడవవాడు, 4వవాడు, 5వవాడు, ఇలా 7 సహోదరులు కూడా ఆమెను పెళ్లి చేసుకున్నారు. చివరికి ఆమె కూడా మరణించింది. ఆ 7 మరణించారు, ఆమె కూడా మరణించింది. ఇప్పుడు మరణించినటువంటి వీరు, ఈ 7 ఎవరు ఆమె భర్తగా ఉంటారు పరలోకంలో? అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏమిటండి? వాక్యంలో వింటూ ఉన్నాం, చదువుదామా? 26వ వచనం, 24 చదువమ్మా. 24, 25వ వచనం చదువుదాం. 12వ అధ్యాయము 25వ వచనం. యేసయ్య పలికాడు వారు అడిగినటువంటి ప్రశ్నకు. పునరుత్థానమైన పిదప వారు వివాహం చేసుకోరు, వివాహమునకు ఇయ్యబడరు, పరలోకమందలి దేవదూతల వరే వారు ఉందురు అని. అంటే వారికి తెలియపరిచాడు, అయ్యా మీకు తెలియదా? దానికి ముందు చదివితే, మోషే ద్వారా నా తండ్రి మీకేమి చెప్పాడు మీకు తెలియదా? అన్నదమ్ముల మధ్య సంబంధం, అన్నదమ్ముల సంబంధము, భార్య భర్తల సంబంధము, తల్లిదండ్రుల సంబంధము, ఇవన్నీ కూడా ఈ లోకానికి మాత్రమే సంబంధించినవి. ఈ లోకంలో ఉన్నంత వరకే ఈ నా తమ్ముడు, నా భర్త, నా భార్య, నా తమ్ముడు, నా అన్న, నా చెల్లి, ఇవే నా బామర్ది, మా మామ, ఇవే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఉన్నంత వరకే ఈ సంబంధాలు. కానీ ఒకసారి ఈ లోకంలో, అంటే మనం మరణించినప్పుడు తర్వాత ఇటువంటి సంబంధాలు ఏమి ఉండవు.
అక్కడికి వెళ్ళి నువ్వు మా మామవు కదా, మా అత్తవు కదా, మా తోడు కోడలు కదా, మా వదినవు కదా అంటే కుదరదు అక్కడ. అటువంటి బంధాలేమీ ఉండవు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నాడు దివ్య బలి పూజలో మనందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, కొంతమంది మనలో కూడా సద్దుకయ్యుల వలె సద్దుకయ్యులకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి? పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులు అందరూ కూడా ప్రతి నిత్యము కూడా ఎలాగా యేసయ్యకు కీడు తలపెట్టాలి, ఎలాగ యేసయ్య పేరు చెడగొట్టాలి, ఎలాగ యేసయ్య ఇక్కడ ఉండకుండా చేయాలి అనే ప్రతిరోజు వారు తలంచేవారు. కానీ ఈరోజు ప్రభు చెప్తున్న సత్యము, ఈ రోజుల్లో చాలామంది కూడా ఈ సద్దుకయ్యుల మనస్తత్వం కలిగి ఉన్నారు. ఎదుటి వారికి కీడు తలపెట్టాలి, వాడెందుకు అలా ఉండాలి, ఈమె ఎందుకు ఎలా ఉన్నది, ఆమె ఎందుకు అలా ఎదిగిపోతుంది, ఈ కుటుంబం ఎందుకు ఎలా ఫలిస్తుంది, ఈ కుటుంబం ఎందుకు ఎలా అభివృద్ధి చెందుతుంది, పక్కవారి గురించి ఏడుపు. వారు ఏడిపేదో వారు ఏడవకుండా పక్కవారిని చూసి ఏడుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సృజించిన దేనికి? మన పొరుగు వారికి మేలు చేయడానికి తప్ప కీడు తలపెట్టడానికి కాదు. అందుకని మన వాక్యంలో చూస్తూ ఉన్నాము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనంలో చూసామంటే, నీవు చెడ్డ నుండి వైదొలగి, మీరు చెడ్డ నుంచి వైదొలగి మంచిని చేయుము, మంచిని మాత్రమే చేయండి, అప్పుడు శాశ్వతముగా మనుదువు, అప్పుడు శాశ్వతముగా జీవిస్తారు అని ప్రభు వాక్యం పలుకుతుందండి. దేవుని యొక్క ఆశ ఏమిటి? మనం ఈ భూమిలో శాశ్వతముగా జీవించాలి. ఈ భూమిలో దేవుడు అనుకున్నటువంటి సంవత్సరాలన్నీ కూడా మనం జీవించాలి పరిపూర్తిగా. అప్పుడు మాత్రం మనం మరణించడానికి వీలు ఉండును. మరి శాశ్వతమైన జీవితం ఈ భూమిలో జీవించాలంటే, ఆనందకరమైన జీవితం ఈ భూమిలో జీవించాలంటే, దేవుడు ఆశించినట్లుగా మనము అంతకాలము ఈ భూమిలో మన సుఖ సంతోషాలతో జీవించాలంటే, మనం చేయవలసిన మొదటి కార్యము చెడును వదిలిపెట్టి మంచిని చేపట్టాలి. ఈ భూమిలో కొంతమంది ఉన్నారు, వారు ఎప్పుడు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎవరిని తిడదామా, ఎవరిని కొడదామా, ఎవరికి చెడ్డ పేరు తీసుకొద్దామా, వాడిని కొడదామా, వీడిని తిడదామా, వాడి పేరు ఏంటి, అలాగా వాడికి మంచి పేరు వచ్చేస్తుంది, వాడి మంచి పేరు రాకూడదు. వాడికి మంచి మార్కులు వచ్చేస్తున్నాయి, మంచి మార్కులు రాకూడదు. ఆమెకు మంచి పేరు ఉంది, అమ్మో మంచిగా పాటలు పాడుతుంది, ఆమె ఎదగకూడదు పాటలు, ఆమె నోరు ఊడిపోను, ఆమె నాలుగు ఊడిపోను. ఇవి కొంతమంది తెలిసేది. ఇది కాదు మనం చేసుకోవాల్సింది. ఇది అన్యులు చేస్తారు, ప్రభుని గురించి తెలియని వారు చేస్తారు. కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి తన బిడ్డగా అంగీకరించింది దేని కొరకు? పొరుగువారికి మేలు చేయట కొరకు, పొరుగువారికి మంచిని చేయడం కొరకు. మనము పొరుగువారికి కీడు తలపెట్టే బదులు మనం మేలు చేసేవారిగా మారినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడండి. మనం ఏం చలించాలి? పొరుగువారిని గురించి స్వార్థపడము, అసూయ చెందడము కాదు. వారు ఎదుగుతున్నారంటే, ప్రభువా ఇంకా దీవించండి ఆ వ్యక్తిని, ప్రభువా ఇంకా దీవించండి సిస్టర్ని, ప్రభువా ఇంకా దీవించండి ఫాదర్ని, ప్రభువా ఇంకా దీవించండి బ్రదర్ని, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అని మాత్రమే మనము ప్రభునికి మొరపెట్టాలి తప్ప, ప్రభా నేనే ఎదగాలి, వాడు ఎదగకూడదు, ప్రభా నేనే మంచిగా ఉండాలి, వాడి కుటుంబం చెడిపోవాలి, వీడు ఎదుగు ఉండాలి, వారు అడిగిపోవాలి, వారు అప్పుల పాలైపోవాలి, ఇది కాదు మనం చేయవలసింది. మన నోటంటా మన పొరుగువారి గురించి వచ్చేది వారి గురించి మేలేకరమైన మాటలే కానీ, కీర్తల పెట్టే మాటలు కానీ, కీర్తల పెట్టే తలంపులు కానీ మనలో నుంచి రాకుండా మనం జాగ్రత్త పడాలి. అప్పుడు ప్రభు చూస్తున్న దేవుడండి. మన దేవుడు గుడ్డివాడు కాదు, చూచే దేవుడు, చూచే దేవుడు. సామువేలు ఎలా జీవిస్తున్నాడో, కళ్యాణ్ బ్రదర్ ఎలా జీవిస్తున్నాడో, సురేష్ బ్రదర్ ఎలా జీవిస్తున్నారు, ప్రిస్కా ఎలా జీవిస్తున్నది, ఇవన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆ గమనించే దేవుడు కాబట్టి ఆయన ప్రతినిత్యము ఒక నీడవలే మన వెంట వస్తూ ఉంటాడు. అప్పుడు గమనిస్తాడు, ప్రిస్కా మంచిగా జీవిస్తుంది, సామువేలు మంచిగా జీవిస్తున్నాడు, అందరికీ మేలు చేస్తున్నారు, వెరీ గుడ్ అని చెప్పి ఏం చేస్తాడు దేవుడు? ఇంకా దీవిస్తాడు. మరొక మెట్టుకు ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబెడతాడు. గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం పొరుగువారికి కీడు తలపెట్టినప్పుడు కాదండి. కానీ దుష్టుడు ఏం చేస్తాడు? అదిగో వాడిని తిట్టు, వీడిని తిట్టు, వాడు ఎందుకు అలాగున్నాడు, వీమెనికి ఎలాగుంది అని లేనిపోని మన తలంపులకు తీసుకొచ్చి
వాళ్ళ జీవితాలను పాడు చేయడాన్ని, వాళ్ళు మోసం చెయ్యి, వీళ్ళని కొట్టు, వారి కుటుంబాన్ని పాడు చెయ్యి, ఆమెను పాడు చెయ్యి, ఇతన్ని పాడు చెయ్యి, ఆమెకు అన్యాయం చెయ్యి, ఇతనికే మోసం చెయ్యి. ఇదే మన తలంపుల్లో పెడతాడు దుష్టుడు. మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి, నేను దేవుని బిడ్డను కాబట్టి నాలో ప్రభుని యొక్క లక్షణాలు మాత్రమే ఉండాలి. ప్రభుని బిడ్డగా నేను ఎలా జీవించాలంటే ప్రభు వలే జీవించాలి. ప్రభు ఎలా జీవించాడండి? ఎక్కడికి వెళ్ళినా అందరికీ మేలే చేశాడండి. ఎవరితో ఉండినా అందరికీ మేలునే చేశాడు తప్ప ఏనాడు కీడు తలపెట్టలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఆ జీవితమే ప్రభు మన నుంచి కోరుతున్నాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుకని మరలా దావీదు ఏమంటున్నాడంటే కీర్తన 34లో 14 వచనం చూసామంటే, కీర్తన 34:14 వచనం, చెడ్డ నుండి వైదొలగి ఇదిగో మీరు చెడ్డ నుండి వైదొలగి మంచిని చేపట్టుడు, మంచిని మాత్రమే చేయండి, శాంతిని కాంక్షించి శాంతిని కాంక్షించి దానిని సాధించుటకు పూనుకొనుడు. దానిని సాధించడం పూనుకోవాలి. చూడండి, దేని కొరకు మనం ప్రాకులాడాలి, దేని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి, దేని మీద మనం శ్రద్ధ పెట్టాలి అంటే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎవరికి మంచి కార్యం చేద్దాము, ఈరోజు ఆ బ్రదర్కి మంచి చేస్తాను, ఈరోజు ఆ అవ్వకు సహాయపడతాను, ఆ వ్యక్తికి మంచిని చేస్తాను, ఈమెకు మంచిని చేస్తాను, నా ఆఫీసులో పనిచేస్తున్న వారికి మంచి చేస్తాను, ఇప్పటి వరకు ఏ మంచి చేయలేదు, నాతో పాటు పనిచేస్తున్న వాడికి సహాయపడతాను, వారి కుటుంబాన్ని ఆదుకుంటాను ఈరోజు. ఇది మన శ్రద్ధ ఎప్పుడు కూడా పొరుగువారి క్షేమం కొరకే పెట్టాలి. ఎప్పుడెప్పుడల్లా వారికి సహాయపడాలని ప్రాకులాడాలట, ఆలోచించాలి. అరే ఆ వ్యక్తి ఆ గేటు దగ్గరే అన్ని రోజులు దినాల నుంచి ఉన్నాడే, అరే నాతో ఉండేవాడు సరిగా బట్టలు లేవే, చిరిగిపోయిన బట్టలు వేసుకున్న, వారం రోజుల నుంచి కంపు కొట్టే బట్టలు వేసుకున్నాడే, నేను ఒకటి షర్టు కొని ఆమెకి ఇస్తాను, అతనికి ఇస్తాను. అరే ఆ కుటుంబము పాపం ఈ లాక్డౌన్లో ఏ పని లేకుండా ఉన్నారే, దేవుడు ఆ కుటుంబాన్ని ఎందుకు మా గృహం పక్కన పెట్టాడు, మా ఇంటి పక్కన ఉంచాడు? నా స్వార్థం చూసుకొని నా కుటుంబము, నా భార్య, నా బిడ్డలను చూసి మేము తిన్నామా, ఈరోజు చికెన్ కూర వండుకున్నాము, రేపు మటన్ కూర వండుకుందాం, రేపు మటన్, ఈరోజు బీఫ్ బిర్యానీ వండుకుందాం అని తలంచడం మాత్రమే కాదండి. దేవుడు నిన్ను సంపన్నుడిగా చేసింది, నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది, నీ పొరుగు వారిని, ఇరుగు వారిని ఆదుకొనుటకు, వారికి మేలు చేయుటకు దేవుడు వారిని నీ గృహం పక్కన పెట్టాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని నీవు వారిని కనుక చూచి చూడనట్టున్నావంటే అది పాపముగా మారును. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది కాదు మనం చేయవలసింది. నువ్వు ఎక్కడ ఉండినా నీ పొరుగు వారికి మేలు చేయడానికే నువ్వు సిద్ధపడు, ప్రాకులాడు, దాని కొరకే ఆలోచించు. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతముగా దీవిస్తాడండి, అద్భుత రీతిలో దీవిస్తాడు. మరియ తల్లి ఎలిజబెత్తమ్మ గృహానికి వెళ్ళి దేని కొరకు? ఆమెకు సహాయపడటక. ఆమె గర్భంతో ఉన్నదని తెలుసు, గర్భంతో ఉన్నప్పుడు సహాయం కావాలి కాబట్టి ఎంత దూరము ప్రయాణించిందో తెలుసండి, ఎన్నో మైళ్ళు. ఆ రోజులు బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఏమి లేవు, కాలు నడకన. ఇప్పుడులాగా చక్కటిటువంటి రోడ్డులు కాదు ఉండేది, రాళ్ళు, రప్పలు, ముళ్ళ పొదలు, కొండలు, కోణలు, వాటి నుండి కొండలు ఎక్కి దిగడం ఎంతో శ్రమపడి అమ్మ మరియా తన బంధువైన ఎలిజబెత్ అమ్మకు సహాయపడింది, ఆమెకు మేలు చేయాలని తలంచింది. మనము కూడా ఆ రీతిలోనే మన ఇరుగు పొరుగు వారికి ఎప్పుడు కూడా మేలు చేయాలని తలంచాలి తప్ప ఏనాడు కీడు చేయాలని నీ తలంపు నీకు రాకూడదు. అలా వచ్చిందా అది దుష్టుని తలంపు. కొంతమంది ఏం చేస్తారు, వాడు నన్ను కొట్టాడు కదా, వాడిని 2 దెబ్బలు కొట్టేవాడుకు నేను ఊరుకోను, పడుకొని నిద్రపోను, వాడు నన్ను ఒక చెంప మీద కొట్టాడు, 2 చెంపలు వాయించే వరకు నేను నిద్రపోను. ఇది కాదు మనం చేయవలసిందండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు ఏమన్నాడు? ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించేవాడుగా నువ్వు మారాలి. దాని అర్థం ఏమిటి? మన్నించాలి. అయ్యో పాపం తెలియక చేసింది ఆమె, పాపం తెలియక చేశాడు ఈయన, ఓకే, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, ఓకే, ఇట్స్ ఓకే, ఐ ఫర్గివ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది మనం చేయవలసింది. వాడు కోపంలో కొట్టాడు, వాడు నన్ను కొట్టడం ఏమిటి, ఈమె నన్ను తిట్టడం ఏంటి, చంపేస్తానమని పళ్ళు కొరకటము, వాళ్ళ మీద కక్షలు తీసుకోవటము,
ఇవన్నీ కూడా పగలు, కక్షలు, స్వార్థము, అసూయ ఇవన్నీ ప్రభు నుంచి వచ్చినవి కాదు. దుష్టుడు నిన్ను పడగొట్టడానికి, దుష్టుడు నీ జీవితాన్ని పాడు చేయడానికి, దుష్టుడు ఆ కోపము ద్వారా నీలో కోపము, పగ, కక్షలు, ప్రతీకారము, స్వార్థము, అసూయ ఇవన్నీ నీలో పెట్టి నిన్ను, నీ కుటుంబాన్ని నశింప చేయడానికే ఈ కార్యం నీలో పెడతాడు. కాబట్టి నీవు నీ యొక్క ఎమోషన్స్ని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్లు జీవించడం కాదు. అందుకని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం చూసామంటే, గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం, కనుక అవకాశము దొరికినప్పుడెల్లా మనము ఎల్లరకు అందును విశేషించి మన విశ్వాసపు కుటుంబమునకు చెందిన వారికి మంచిని చేయుచుండవలెను. మంచిని మాత్రమే చేయాలి. చూడండి, మన కుటుంబస్తులకే కాదు, బయట వారికి కూడా మనం ఏం చేయాలి? మేలు చేయాలి, మంచిని మాత్రమే చేయాలి. నీ తలంపులు ఒకవేళ పొరుగు వారికి చెడు చేయాలనే వచ్చిందా, అది సాతాను తలంపు, గుర్తుపెట్టుకో. సో కాబట్టి ఆ తలంపు వస్తే ఏం చేయాలి? యేసుప్రభు అన్నాడు శిష్యులతో, శిష్యులారా, నేను సిలువ మోయాలి, శ్రమ పొందాలి, అప్పుడు రక్షణ తీసుకుని వస్తాను ప్రజలందరికీ అన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి తన శిష్యుల్లో పేతురుని దుష్టుడు పట్టుకున్నాడు. ఆ పేతురు వెంటనే ఏం పలికాడో తెలుసా? పేతురు ద్వారా పలికించాడు దుష్టుడు, ప్రభువా, ఇది ఏమీ మీకు జరగకూడదయ్యా, ఇదిగో మీరు సిలువ మోయడానికి వీల్లేదు, మీరు శ్రమలు పొందడానికి వీల్లేదు అనగాని వెంటనే ప్రభు గుర్తుపెట్టుకొని, ఈ తలంపులు చెడు తలంపులు కాబట్టి చీపో సాతానో అనగాడు. వెంటనే సాతాను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ రీతిగా మనకు మన తలంపులతో వాడు పోరాడతాడు. సాతాను చెడు తలంపు రాగానే చీపో సాతాను అని చెప్పేవాడిగా నువ్వు మారాలి. లేదంటే నీ నాలుకతో పలికే వరకు దుష్టుడు నీలోనే ఉండి నీలో దేవునికి చందని కార్యాలు చేపిస్తాడు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేపించి నిన్ను శూన్యపరుస్తాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని నశింప చేయడానికి వాడు తలంపులతో పోరాడతాడు. కాబట్టి చెత్తని తెలుసుకో. చివరిగా పౌలు ఏమంటున్నాడంటే, 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 10వ వచనంలో చివరిగా ఆయన ఏం చెప్తున్నాడు మనకి? 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 15వ వచనం, యేసుక్రీస్తు వచ్చే దినమున మనము జీవించి ఉన్నను మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. 1 తెస్సలోనిక 5:15 5:15 ఎవ్వడును అపకారమునకు అపకారము చేయకుండా. చూడండి ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు పౌలు. అయ్యా వినండి, మీలో ఎవరైనా మీకు అపకారం చేస్తే మీరు అపకారం చెయ్యకండి. అలా చేశారంటే అది దుష్టుని కార్యం. కానీ అపకారికి అపకారము చేయకుండా చూడుడు. అంతేకాక ఎల్లవేళలా ఒకరికొకరు ఉపకారము చేసుకోవట అందరికీ తోడ్పడటం మీ ధ్యేయముగా ఉంచుకొనుడు. మన గోల్ ఏమిటి? ప్రభు మనకిచ్చిన గోల్ ఏమిటి? మన ఇరుగు పొరుగు వారికి మేలు చేయాలి, ఇరుగు పొరుగు వారికి మంచి చేయాలి, ఇరుగు పొరుగు వారికి సహాయపడాలి. అదే మన ధ్యేయముగా మారాలి, అదే మన గోలు, అదే మన టార్గెట్. మొదట్లో ఆయన ఏం చెప్పాడు? కీడుకి కీడు చేయొద్దయ్యా. ఎవరో నీకు కీడు తలపెట్టాలని కొంతమంది ఏం చేస్తారు? రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాడి మీద ఎలా కక్ష తీర్చుకోవాలయ్యా అని పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి వారి మైండ్ని చెడగొట్టుకొని వారితో ఉన్న కుటుంబ సభ్యుల మైండ్ చెడగొడతారండి. సమాధానం లేక జీవిస్తారు. ఇది కాదు నువ్వు తలంచేది ప్రియమైన సహోదరుడా, సహోదరి. దానికి బదులుగా కీడుకు కీడు తలపెట్టే బదులుగా కీడుకు మేలును చేయడం నేర్చుకో. అదే ప్రభు మనకు నేర్పించిన సత్యం. ఎందుకంటే ప్రభువుని కొట్టిన వారికి ప్రభు తిరిగి కొట్టలేదు, వారిని మన్నించి వారికి మేలు చేశాడయి. అందుకే ప్రభు ఏమన్నాడు? నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు, నిన్ను గాయపరచు వారి కొరకు ప్రార్థించు, నీకు కీడు తలపెట్టే వారి కొరకు ప్రార్థించు. అంతే తప్ప తిరిగి మనం కీడు తెలపెట్టడం కాదు. సో ఈ సత్యాన్ని తెలుసుకొని ఈరోజు ఈ దివ్య పలిపొచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో అమ్మ మరియ వలె, పునీతుల వలె నేను నా ఇరుగు పొరుగు వారికి మేలు చేసేవాడిగా నన్ను మార్చుమయ్యా. నేనన్నడు ఎప్పటికీ కీడు తలపెట్టేవాడిగా నన్ను మార్చకయ్యా.
ఒకవేళ నేను ఎవరికైనా కీడు తలపెట్టుంటే నన్ను మన్నించి నాకు క్షమాపణ దయచేయమయ్యా, నన్ను నీ ఆశీర్వాదాలతో నింపుమయ్యా అని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా, ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు, ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు, నీతి స్వరూప శ్రీ యేసా, నీతి స్వరూప శ్రీ యేసా, గైకొని మమ్ముల దీవించు, గైకొని మమ్ముల దీవించు, ప్రభువా గైకొను మా హృదయ కానుక, ప్రభువా గైకొను మా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ జాలి హృదయమును నమ్ముకొని మా అర్పణలతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించుచున్నాం. నీ అనుగ్రహ శక్తితో మమ్మ శుద్ధీకరించి నీవు మేము నిర్వహించి పరమరహస్యముల ద్వారా మేము పరిశుద్ధులమగినట్లు దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నీ చూటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకం. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మను శరీరమును ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు త్రెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హుస్సాన, ప్రభు నామమున వేయించేసేటి వారు ధన్యులు. మహోన్నతమున హుస్సాన. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాం. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించు జీవమున స్వీయప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మల్ని పాత్రలుగా చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలు వారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోల్ అంతోని అగ్రపీఠాధిపతిని, గోవింద్ జోజి మా పీట్రన్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణను చేయము. ముఖ్యంగా నిన్నటి దినాన ఈ లోకము నుండి పిలుచుకునేటటువంటి మా ప్రియతమ బ్రదర్ సిరిల్ గారిని నీ సేవకును జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన అతని పునరుత్థానమును కూడా పాల్గొనను గాక. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారి దీవప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలికి మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వీశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను విశ్వాసంతో జపించుకుందాం. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువాన్ని కిరడు మమ్ము రక్షింపుమయ్యా. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీకు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపుల యొక్క పాపమును పరిహరించే ప్రభు. ఆ ప్రభు ఎందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. చూచేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూచేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. నీవు లేక నేను లేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా. నీవే నాకు చాలు యేసయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా. చూచేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా.
సూర్యుని కంటే కాంతిమంతుడవు, చంద్రుని కంటే చల్లని వాడవు. సూర్యుని కంటే కాంతిమంతుడవు, చంద్రుని కంటే చల్లని వాడవు. హృదయమును ఎరిగిన నిజ దేవుడవు, హృదయమును ఎరిగిన నిజ దేవుడవు. హృదయమునందు వసించువాడవు, హృదయమునందు వసించువాడవు. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూచేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో నీవు పోషించు వారిని నీ పవిత్రాత్మ సన్మార్గమును నడిపింపము. తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే కాక భక్తివంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరుతుము. స్వర్గరాజ్యములో ప్రవేశించు భాగ్యమును కూడా మాకు ప్రసాదింపుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడనుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.